నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్ విషయం వచ్చేసరికి కొన్ని కంపెనీస్ అగ్రిమెంట్స్ కూడా ఇస్తుంటారు. అది ఎలా అంటే ఇన్ని సంవత్సరాలు మేము మెయింటైన్ చేస్తామని, అలాగే లీజ్ తీసుకోవడానికని, వీటి కోసం పాయింట్ టు పాయింట్ పక్కాగా మీరు చదువుకొని మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి చూపించిన తర్వాత మాత్రమే మీరు సంతకం పెట్టాలి. లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్స్. ఈ రిజిస్ట్రేషన్ పార్ట్కి వచ్చేసరికి అప్రూవల్స్ బట్టి, గవర్నమెంట్ వాల్యూ బట్టి, అక్కడ ఏరియా బట్టి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆధారపడి ఉంటాయి. ఫర్ సపోజ్ ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మీద 5%, 9% ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కాకుండా ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ ఛార్జెస్, అలాగే సమ్ ఆఫీస్ ఛార్జెస్ ఇలా సమ్ తీసుకుంటారు. ఇవి మీరు తప్పకుండా ఎంత అయిందో ఏంటో క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు ఇస్తే కనుక మీరు ఎక్కడ మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.